హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను వంకాయ శనగపప్పు కర్రీతో వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ స్టైల్ అనమాట, నా ఫేవరెట్ రెసిపీ. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. చూడండి, ఇలా తాలింపు ఫ్రై అయిపోగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటున్నానండి. ఇలా దంచితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం బాగా మెత్తగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక అప్పుడే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. మా అమ్మ అయితే ఎప్పుడు స్టోర్ చేయదు, ఎప్పుడు ఎంత టైం లేకున్నా సరే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న టొమాటో చిన్న పీసెస్గా కట్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉడికిచ్చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. టొమాటో బాగా మెత్తగా అయిపోవాలి. చూడండి, ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు శనగపప్పు అండి, మేమైతే శనగబేడలు అంటాము. ఇవి ఒక గంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నాము. నానబెడితే కనుక మనకి బాగా ఉడికిపోతాయి, త్వరగా ఉడుకుతాయి. అలా నానబెట్టిన పప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వంకాయ కూడా వేసి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. పప్పు బాగా ఉడికిపోవాలన్నమాట. మరి పప్పులాగా కాదు, లైట్గా పలుకుండాలి, అప్పుడే టేస్ట్ బాగా అనిపిస్తుంది. సో అలా ఉడికిద్దాం. ఇంకొంచెం ఉడకాలి, నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అంతే. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇది మా స్పెషల్ గరం మసాలా అండి. ఇది రెసిపీ పెడతాను, చాలా బాగుంటుంది, దేనిలోకైనా బాగుంటుంది అనమాట. ఈ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలిపేసి చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవడమే. ఒక 2 నిమిషాలు పక్కన పెడితే ఇంకా దగ్గరకు వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ రెసిపీ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. నా ప్లేట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.